ఇక ఈ కీలక కార్యక్రమంలో స్పీకర్ పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన చిరకాల స్నేహానికి నిదర్శనమని విదేశాంగ శాఖ తెలిపింది. చరిత్ర, సంస్కృతి, పరస్పర గౌరవంతో ముడిపడి ఉన్న పొరుగు దేశంగా తారిక్ రహమాన్ నాయకత్వం ఏర్పడుతున్న ఎన్నికైన ప్రభుత్వాన్ని భారత్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన బంగ్లాదేశ్కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అయితే పేర్కొంది. బంగ్లాలో జరుగుతున్న హిందువుల మీద జరిగిన దాడి తీవ్రంగా ఖండించాం, మనందరం కూడా, ప్రపంచం మొత్తం కూడా ఖండించింది. దీనన్నిటినీ కూడా మరి సమస్య మాపి రూపు మాపే దిశగా ఆ విధంగా అక్కడ దేశంలో అడుగులు పడ్డాయి. భారత్ కూడా బంగ్లాదేశ్కి ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమే భారత్. అయ్యే పాకిస్తాన్కి అబంధ హస్తాల్లో నలిగిపోయిన బంగ్లాదేశ్కి స్వతంత్రం కోరుకున్నప్పుడు భారత చొరవతోనే వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. అది గుర్తుంచుకోకుండా కొంతమంది రాజకీయ నాయకులు హిందువులపై, అక్కడున్న హిందువులపై దాడి చేసి మరి భారత మనసును గాయపరిచారు. తద్వారా అక్కడ ప్రభుత్వాన్ని వాళ్ళు కోల్పోవడమే కాకుండా ఈ రోజున మరి అక్కడ ఎవరైతే తారిక్ రహమాన్ నాయకత్వం ఏర్పడుతుందో దాన్ని బలపరుస్తున్నారు. మరి దానికి సంబంధించి మనస్ఫూర్తిగా మరి భారత్ కూడా దీన్ని స్వాగతిస్తుంది. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్లో ఎక్కడ కూడా అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మరి భారత్ కూడా మరి కోరుకుంటుంది. అదేవిధంగా జరుగుద్దని మనందరం కూడా ఆశిద్దాం. ఇక